అది వర్తించదు అనేది ఆమె చెప్పిన మధ్యలో మనం చూసినట్టయితే ముకుల్ రోహత్గి ఎవరైతే ఈ కేసులో ప్రభుత్వం తరపున మాట్లాడారో, వాదించారో, మాజీ అటార్నీ జనరల్, ఆయన యడ్యూరప్ప గారి కేసులో 17A వర్తిస్తుందని వాదించి గెలిచిన వాడే. సబ్జెక్ట్ కరెక్షన్ నాట్ షూర్, జడ్జి గారు కూడా వీరే ఉన్నట్టున్నారు అప్పుడు. కరెక్ట్, రైట్? జడ్జి గారు కూడా వీరే ఉన్నారు కాదా? కాదు కాదు, ఓకే ఓకే. ముకుల్ రోహత్గి గారు అక్కడ యడ్యూరప్ప కేసులో 17A వర్తిస్తుంది అని చెప్పి వాదించారు, గెలిచారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన ఈ కేసునేమో రివర్స్లో వాదిస్తున్నారు. ఓకే, లాయర్స్ దేర్ ప్రొఫెషన్, మనమేమి వాళ్ళని చేయట్లేదు, అదే ఇష్యూ కాదు. కానీ అక్కడ వర్తించింది ఇక్కడ ఎందుకు ఇట్లా వాదిస్తున్నాడని అప్పట్లో చర్చ జరిగింది. ముకుల్ రోహత్గి అప్పుడు అలా వాదిస్తున్నారు, ఇప్పుడు ఇలా వాదిస్తున్నారు అని రకరకాల కామెంట్స్, రకరకాల చర్చ జరిగింది. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, పొలిటికల్ కారిడార్స్లో కానీ చాలా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు లాయర్లకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, లేదా డిఫరెంట్ స్టాండ్స్ తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న క్లయింట్ని బట్టి, వాళ్ళకు వచ్చే ఫీజుని బట్టి డిఫరెంట్ స్టాండ్స్ తీసుకోవచ్చు. కానీ కోర్ట్స్ ఆర్ సేమ్ కదా, ఒకటే. దీని మీద ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యడ్యూరప్ప కేసులో జడ్జి ఎవరైనా కావచ్చు, కోర్ట్ ఈజ్ కోర్ట్. యడ్యూరప్ప కేసులో 17A వర్తిస్తుంది, చంద్రబాబు నాయుడు కేసులో ఒక జడ్జి గారికి వర్తించలేదు, ఒక జడ్జి గారికి వర్తించింది. అభిప్రాయం, తీర్పు, ఒపీనియన్. సో ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? దీనికి మీద జ్యుడిషియల్ ఒపీనియన్ ఏమొస్తుంది, ఎక్స్పర్ట్ ఒపీనియన్? వికే, దీంట్లో చాలా ఒక స్పష్టమైనటువంటి అంశం ఏంటంటే, యడ్యూరప్ప కేసుకి దీనికి అసలు పోల్చడానికే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే యడ్యూరప్ప కేసు వేరు, ఈ కేసు వేరు. ఈ కేసులో 2018కి ముందు జరిగినటువంటి నేరం ఇది, 2016లో 17లో జరిగినటువంటి నేరం. కానీ యడ్యూరప్ప కేసు 2018 తర్వాత జరిగినటువంటి కేసే. అందుకనే 2018 తర్వాత అమెండ్మెంట్ వచ్చిన తర్వాత, 17A అమెండ్మెంట్ వచ్చిన తర్వాత జరిగిన కేసు కాబట్టి అనుమతి తీసుకోవాలి. సబ్స్టాన్సివ్ ప్రొవిజన్ అన్నది ముకుల్ రోహత్గి చేసినటువంటి వాదన. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఇది 2018 తర్వాత జరిగినటువంటి నేరం, 2018 తర్వాత జరిగినటువంటి నేరానికి 17A అప్లికబుల్ అవుతుంది కాబట్టి మీరు అనుమతి తీసుకోవాలని చెప్పినటువంటి ఇది. అదే విషయాన్ని కూడా ఇక్కడ కూడా ఆయన వాదించారు. ఆయన చేసినటువంటి వాదనలో తప్పేమీ లేదు. యడ్యూరప్ప కేసు 2018 తర్వాత జరిగిందే, 2018 తర్వాతనే FIR చేశారు కాబట్టి అది 17A తప్పకుండా అప్లికబుల్ అవుతుంది. ఆ విషయానికి ఆయన ఎక్కడా కూడా కాంట్రడిక్ట్ కాలేదు. దీనికి కూడా కొంచెం తేడా ఉంది. అదేవిధంగా రఫేల్ కేసులో కూడా కొంతమంది రఫేల్ కేసును కూడా ఇక్కడ ఉదాహరిస్తున్నారు. రఫేల్ కేసులో కూడా 17A అప్లికబుల్ అవుతుంది అన్నారు కదా, అది 2016 ముందు జరిగిన కేసు, 2018లో ఇది జరిగింది కదా అన్నారు. కానీ ఆ రఫేల్ కేసుకు సంబంధించి 17A అప్లై అవుతుంది, మీరు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి అన్నది అది డైరెక్టివ్ ఆర్డర్ కాదు. అంటే అది డైరెక్షన్ ఇవ్వలేదు. డైరెక్షన్ కనుక ఇచ్చుంటే 3 మెంబర్ బెంచ్, అది 2 మెంబర్ బెంచ్కి మ్యాండేట్ అవుతుంది. 2 మెంబర్ బెంచ్ ఇంకా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ లిబర్టీ తీసుకోగలిగింది ఈ బెంచ్. 3 మెంబర్ బెంచ్ రఫేల్ డీల్లో 17A అప్లికబుల్ అవుతుంది, రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలని కనుక డైరెక్ట్గా ఆదేశం ఇచ్చి ఉంటే, అది విధంగా స్పెసిఫిక్గా చెప్పి ఉంటే ఇప్పుడు బౌండ్ అయి ఉండేది ఈ 2 మెంబర్ బెంచ్కి. అది ఆ విధంగా చెప్పలేదు, కేవలం అదొక సూచనగా మాత్రమే చెప్పడం జరిగింది. అందుకే యడ్యూరప్ప కేసు, ఇది రఫేల్ కేసు, ఈ యొక్క చంద్రబాబు నాయుడు 17A కేసు, ఈ 3 కూడా డిఫరెంట్గానే చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు సబ్స్టాన్సివ్ ప్రొవిజనా ఇది, లేకపోతే ప్రొసీజరల్ ప్రొవిజనా అన్న దాంట్లోనే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క విస్తృత ధర్మాసనం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది స్పెసిఫిక్గా దీని మీద రఫేల్ డీల్ కేసులో కూడా ఈ అంశం పైన ఎక్కడా కూడా ఇంత సుదీర్ఘంగా కానీ ఈ యొక్క అంశం మీదనే ఇది చేయొచ్చా లేదా, 17Aలో కొన్ని సెక్షన్లకు మాత్రమే, అంటే అప్పుడు అమెండ్ అయినటువంటి కొన్ని సెక్షన్లకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా, ఆ కొన్ని సెక్షన్లకు మాత్రమే రెట్రాస్పెక్టివ్ ఇది అమలవుతుందా, అది ప్రాస్పెక్టివ్గా అమలవుతుందా అన్న విషయాలన్నీ కూడా, అసలు చట్టంలో ఏమైనా లోపం ఉందా, ఇది ఇట్లా చేయొచ్చా,
లేదా అన్నది ఇక విస్తృత ధర్మాసనం ఆ యొక్క అంశం మీదనే ఇక తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని అంటే ఇప్పుడు 2 మెంబర్ బెంచ్ 3 మెంబర్ బెంచ్కి మాత్రమే రిఫర్ చేయగలదు, 3 మెంబర్ బెంచ్ 5 మెంబర్ బెంచ్కి రిఫర్ చేయగలదు. సో ఇది 2 మెంబర్ బెంచ్ కాబట్టి 3 మెంబర్ బెంచ్కి రిఫర్ చేసింది. ఒకవేళ సిజేఐ 3 మెంబర్ బెంచ్ కాదు, ఇది 5 మెంబర్ బెంచ్ లేదా కాన్స్టిట్యూషన్ బెంచ్, అసలు ఈ చట్టంలోనే లోపం ఉంది, ఇది అల్ట్రా వైరస్ అని కనుక ఆయన కనుక భావిస్తే 5 మెంబర్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా నియమించే అవకాశం ఉంది. సో దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. సవరించిన చట్టంలో 17A ఏదైతే తీసుకొచ్చారో 17A చాలా లోపభూయిష్టంగా ఉందనేది అర్థమైపోతుంది కదా. యడ్యూరప్ప కేసులో ఒకలా కనపడుతోంది, అది రఫేల్ డీల్లో ఒకలా కనపడుతోంది, ఈ కేసులో ఒకలా కనపడుతోంది. 2018లో సవరణ జరిగే నాటికి క్లారిటీ ఉండాలి కదా. సవరణ చేసేటప్పుడే ఈ డేట్ నాటికి నేరం జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, ఎఫ్ఐఆర్ మనం సెంట్రిక్గా తీసుకోవాలా, క్రైమ్ సెంట్రిక్గా తీసుకోవాలా, అది కూడా లేకుండా జరిగినప్పుడు చట్టం లోపభూయిష్టంగా ఉన్నట్టే లెక్క. సో కోర్ట్స్ కూడా ఆటోమేటిక్గా, కోర్ట్స్ కాదు మెయిన్ లాయర్లు దాన్ని మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ఒక ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అన్వయించు, అంతే కదా, ఆబ్వియస్లీ. రైట్, ఎనీవే ఒక్క నిమిషం కృష్ణ. రామారావు, గుడ్ ఈవినింగ్. తెలుగుదేశం